కరోనా యోధులను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి సన్మానించింది. సంస్థ ఫౌండర్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా, V3 ఛానల్ చైర్మన్ శ్రీ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్తా, న్యాయమూర్తి శ్రీ బోరుగుల మధుసూదన్, తేజస్వి, నటి సాయి హన్సిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ కరోనా వారియర్స్ త్యాగం, సేవలు మరవలేనివంటూ కొనియాడారు. అనంతరం కరోనా యోధులకు అవార్డులు అందజేశారు. ఫెలిసిటేషన్ చేసుకోవడం, వారిని సత్కరించుకోవడం ఒక బాధ్యతగా, ఒక అద్భుతంగా అనుకుని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. దానికి స్పాన్సరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన దామోదర్ సార్కి, అన్నయ్య గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా ఎక్కడ కార్యక్రమం ఎవరు నిర్వహించినా మా లాంటి ఆర్గనైజర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చేయండి అమ్మా, బాగా చేయండి అని చెప్పి భుజంతటి మీలాంటి వాళ్ళు అలా చేస్తూ ఉంటేనే మరింత మందికి ప్రోత్సాహంగా ఉంటుందని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారు అంత మంచి పదవిలో, పెద్ద పదవిలో ఉన్నా కూడా, కానీ మనందరం కూడా ఈ పెద్దవాళ్ళని చూసి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టైం. 10 o'clock అంటే షార్ప్ 10 o'clockకి వారి కార్ బిల్డింగ్ ముందు ఉన్నింది. మనమందరం అనుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడు చూసినా వీళ్ళు ఎలా ఇంత స్థాయికి వచ్చారు, ఇంత నేమ్ ఎలా వచ్చింది అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే సమయాభావం పాటిస్తే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతాము అని అన్నయ్య గారు నిరూపించారు. వారికి బిగ్ బిగ్ క్లాప్స్. ఏ కార్యక్రమం చేయాలి అన్నా ముందుగా మనకు ఒక ప్లేస్, ఆ ప్లేస్ అనేది ఒకటి సెట్ అయిందంటే తర్వాత మిగతా అన్నీ కూడా సమకూర్చుకోవడానికి వీలుంటుంది. నేను కాచం సత్యనారాయణ గారు, వారు V3 ఛానల్ అధిపతి అండి. వారు ఆ ఛానల్కి MD, ఆయన ఒక అధిపతి అయ్యుండి కూడా, చైర్మన్ అయ్యుండి కూడా, ఎంత బిజీలో ఉంటే కూడా నార్మల్ కాల్ అంటే చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, ప్రతి కాల్ అటెండ్ అవ్వడం, ప్రతి ఒక్కరికి మీకు ఏం కావాలి, ఓకే తప్పకుండా, కాదు లేదు అనేది ఎప్పుడూ వినలేదు వారి నోటి వెంట. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అండి, నా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి చూస్తున్నాను. వాసవి క్లబ్లో ప్రెసిడెంట్గా ఎంటర్ అయినప్పుడు ముందుగా ధైర్యం చెప్పారు. అలాగే ఒక్కొక్కరిని పరిచయం చేయడం, వీళ్ళు స్పాన్సర్స్ అమ్మ, వీళ్ళని అడుగమ్మ, వీళ్ళు ఏమన్నా నీకు హెల్ప్ చేస్తారని చెప్పడం, ఇంత ప్రోత్సహించిన శ్రీ కాచం సత్యనారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ హాల్ స్పాన్సర్ చేసింది వారేనండి, వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరొక అతిథి తేజస్విని అండి, న్యూ ఎంట్రీ అయ్యింది ఫీల్డ్కి. వారిని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు స్నిగ్ధ ఈవెంట్స్ మన నగేష్ గారు విచ్చేశారు. వారిది ఈవెంట్స్ అండి. వారికి ఏదైనా కార్యక్రమాలు మనం చాలా చేస్తుంటాం కదా సాయి, మనం ఈవెంట్స్ చేసినప్పుడు ఆ ఈవెంట్ మేనేజర్ని కాస్త ప్రమోట్ చేస్తూ ఉంటే మనకు కూడా చాలా బాగుంటుంది.
అలాగే అంటే రాని వారు కొంచెం ఉన్నారు, వచ్చిన తర్వాత ఇన్వైట్ చేద్దాము అని. తప్పకుండా వారందరి గురించి కూడా వారు వచ్చినప్పుడు చెప్పాక చాలా సంతోషం వేస్తుంది. అలాగే ఇప్పుడు అతిథులని మనము వేదికకి ఆహ్వానించుకుందాము. ముందుగా సార్ కాచం సత్యనారాయణ గారిని ఇన్వైట్ చేశాక మన చీఫ్ గెస్ట్ గారిని ఇన్వైట్ చేద్దాం. ఏమంటారు సార్? పిలవాలా? అంటే మీరు వచ్చి మీరు తీసుకుంటారేమో మైక్ తీసుకొని అన్నగారి గురించి చెప్తూ ఉంటే వస్తారని అట్లా. అలాగే వేదికకి కాచం సత్యనారాయణ గారు వేదికను అలంకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. V3 ఛానల్ సార్ చాలా మందిని చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సార్ మైక్ తీసుకొని మరింత ఉత్సాహం బాధ్యతని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. పూర్ణశాంతి గారికి, డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గారికి, శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆర్గనైజేషన్, కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించమని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుచు, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మా ఉద్యమ సహచర నాయకులు, తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అన్నగారు కోలేటి దామోదర్ గుప్తా గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా భావిస్తున్నాను. అలాగే ప్రతి కార్యక్రమంలో, చాలా కార్యక్రమాల్లో త్యాగరాయ గాన సభ కానివ్వండి, రవీంద్ర భారతి కానివ్వండి, సుందర విజ్ఞాన కేంద్రం కానివ్వండి, ఏ కల్చరల్ ఆర్గనైజేషన్ కానీ, సోషల్ ఈవెంట్స్ కానివ్వండి, ప్రతి ఈవెంట్లో, ప్రతి ఆర్గనైజేషన్లో మేము చేసే చాలా కార్యక్రమాల్లో మాతో పాటు మాకు గౌరవ అతిథిగా, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు బూర్గుల మస్వన్ న్యాయమూర్తి గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి ఇంకొక గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా విచ్చేసినటువంటి యంగ్ యాక్ట్రెస్ హన్సికని, అలాగే తేజస్విని, ఇద్దరిని కూడా శతమానం భవతి ఫేమ్ వారిద్దరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రెడ్ క్రాస్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంపత్, మరి ఈ కార్డులో దాదాపుగా 242 సార్లు బ్లడ్ డొనేట్ చేసినని చెప్పినటువంటి మిత్రుడు సంపత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దిల్సుఖ్నగర్లో నివాసం ఉంటున్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, ఈ మధ్యనే పంజగుట్టలో ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ ఇచ్చినటువంటి సామాజికవేత్త, వైశ్యరత్న పెద్దలు ఇమ్మడి రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆర్గనైజేషన్ దాదాపుగా స్థాపించి 9 సంవత్సరాలు అయింది అనుకుంటాను. మరి ప్రతి కార్యక్రమం కూడా సమాజ సేవలో ముందుడి తను చేసేటువంటి పనిలో, తను చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ కూడా మా తరఫున కూడా ధన్యవాదాలు తెలుసు. సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో దాదాపుగా భాగ్యనగరంలో, అదే హైదరాబాద్లో ఒక 10 మంది మహిళలు ఉండొచ్చు అనుకుంటా. ఆ 10 మంది మహిళల్లో ప్రముఖంగా వినిపించేటువంటి శాంతి గారు, డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గారు. మరి వారు ఈ కరోనా ఫస్ట్ వేవ్లో కానివ్వండి, కరోనా సెకండ్ వేవ్లో కానివ్వండి,
ఒకవేళ తప్పదని అనివార్యమైనటువంటి పరిస్థితిలో వస్తే థర్డ్ వేవ్లో కూడా వారు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లో కానివ్వండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరిని కూడా గుర్తించి కరోనా వారియర్స్గా వారికి ఒక అవార్డు, అంటే ఒక ఫెలిసిటేషన్, ఒక గుర్తింపు సంఘంలో పనిచేసిన దానికి ఏదో స్పాన్సర్ అనో ఈవెంట్ ఆర్గనైజర్లో లేకపోతే ఈవెంట్స్ స్పాన్సర్ చేస్తున్నారో కాకుండా మనం చేసేటువంటి కార్యక్రమంలో ఒక ప్రోత్సాహం కనుక ఇస్తే, మనం చదువుకున్నప్పుడు మన గురువులు చెప్పేవాళ్ళు, టీచర్లు, శభాష్ అని ఒక భుజం తడితే చాలు వాడు ఇంకొన్ని మార్కులు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీకు ఈ వారియర్స్ పేరు మీద ఇచ్చేటువంటి అవార్డుతో మీ బాధ్యతను పెంచే విధంగా ఉంటుంది తప్ప బాధ్యతని తగ్గించడం కోసం కాదు. ఈ బాధ్యతను పెంచి సమాజంలో ఒక గౌరవ ప్రతిష్టను పెంచే విధంగా ఉండే దాంట్లో ప్రముఖంగా తను చేస్తున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది. మరి ఇట్టి కార్యక్రమం చేస్తున్నటువంటి తరుణంలో మీ అందరి యొక్క ప్రోత్సాహము, దీనికి కష్ట నష్టాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గెస్ట్లను పిలుచుకోవడం కానివ్వండి, ఆర్గనైజ్ చేయడం కానీ అంత ఈజీ కాదు. అందరి సమయాన్ని కేటాయించి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ముద్దుతల్లి నేర్వగా రాని విద్య ముద్దార నేర్పించినని ఒక కవి అన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో పురుషులే కాదు, పురుషులతోటి సమాన భాగం మేము సమాన హక్కులు కావాల్సినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి తరుణంలో మహిళలు మేము ముందుకు వచ్చి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ నడపడం అనేది చాలా కష్టమైనటువంటి పని. కానీ నిరంతరం తను గాంధీలో చేసినటువంటి సేవలు చూసాం. కరోనా సెకండ్ వేవ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసే దాంట్లో వికలాంగులకు నిత్యావసర సరుకులు కావచ్చు, చాలా కార్యక్రమాల్లో మాతో కూడా పాల్పంచుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా మనలాంటి వాళ్ళు ఎవరైనా కరోనా నేపథ్యంలో చేసేటువంటి కృషిని గుర్తించి ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీకు అవార్డు ఇస్తా అంటే కొంతమంది అడుగుతారు. అవార్డు ఇస్తా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్లో ఏమైందంటే ఏదో స్టార్ హోటల్లోకి అవార్డు పెడితే ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చి ఆ స్టార్ హోటల్కి వెళ్ళి చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మనని గుర్తించి మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో తను పెట్టుకున్నటువంటి ఆర్గనైజేషన్లనే శాంతి సహాయ సేవా సమితిని పెట్టుకున్నాడు. అంటే సహాయం చేయడం కోసం చేస్తున్నటువంటి సేవలో భాగంగా తను చేస్తున్నటువంటి నిర్ణయం పూర్ణశాంతి కాదు. సో అందులో భాగంగా ఈరోజు మీకు ఇస్తున్నటువంటి అవార్డులందరికీ, అవార్డు తీసుకునేటువంటి అవార్డు గ్రహీతలందరూ కూడా మరొకసారి మా కాచం ఫౌండేషన్ నుండి అలాగే మా V3 న్యూస్ నుండి అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుసు. మరి ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇచ్చేసినటువంటి నూతన యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో శతమానం భవతి ఈటీవీ ఫేమ్ తేజస్వి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి అందరు అతిథులు కూడా జ్యోతి ప్రజ్వలన కాడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
అవార్డ్స్ ఇవ్వడం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మీరు ఇలానే అందరికీ సపోర్ట్ చేయాలని యాక్చువల్గా హన్సిక గెస్ట్ లిస్ట్లో ఉంది కాబట్టి తను అక్కడ కూర్చున్నారు. కానీ కరోనా సమయంలో తన ఏజ్కి మించి తను సినీ ఫీల్డ్లో ఉంది కాబట్టి సినీ కార్మికులకి తన స్థాయి కన్నా ఎక్కువగా సపోర్ట్ చేసిందండి. వాళ్ళందరికీ తను నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. తనకు తను చెప్పుకోలేకపోతుంది. నేను అందుకే ఆ చిన్న వయసును చూసి మరి మనంతరం కూడా నేర్చుకునేది ఉందని కూడా తనను ఆహ్వానించాను. థ్యాంక్ యూ. నేను ఇలాంటి వాటికి చాలా కొత్త, సో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి టైంలో మీరు ఇలాంటి వాళ్ళందరికీ ప్రోత్సహించడం చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఛానల్స్లో వర్క్ చేస్తూ అందరికీ సుపరిచితం అవుతున్న కోణంలో మరింత మందికి తెలియాలని తనని గెస్ట్గా ఆహ్వానించాను. మీరందరూ కూడా తనని ఆశీర్వదించి మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. చేసి సభ ముందున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎర్రం పూర్ణశాంతి గారు కొన్ని సంవత్సరాల క్రిందట నాకు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అలా నా సేవలను గుర్తించి వాళ్ళ చీఫ్ గెస్ట్గా ఇవ్వడం జరిగింది. మీరు అవార్డు తీసుకునే స్టేజ్ నుంచి చీఫ్ గెస్ట్ స్టేజ్ వరకు రాబోతున్నారని అర్థం. సో ఎవరికి కూడా నేను ఎప్పుడూ చెప్తుంటాను, సక్సెస్ అనేది ఎవరికి కూడా ఓవర్ నైట్ రాదు. ఎప్పుడో 20 years నుంచి ఇప్పటి వరకు 243 times బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నాను. అలాగే నాకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి చేతనైనంత వరకు సహాయం చేస్తూ ఉంటాను. అంటే కొన్నిసార్లు చిన్న మొత్తాలతో ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు మాట సహాయము, ఎవరికన్నా జాబ్ ఇప్పించటము, ఏదైనా ఒక మనకున్న పరిచయాలని డబ్బుతో కాకుండా ఒక క్షణం ఎదుటి వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనస్ఫూర్తిగా ఆలోచించగలిగితే వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలము అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఆల్వేస్ హార్డ్ వర్క్. ప్రతి ఒక్కరు ఎవరికి కూడా ఎవరి సక్సెస్కి కూడా ఓవర్ నైట్ ఎవరికి సక్సెస్ రాదు. మనం కష్టపడుతూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మన కష్టాన్ని గుర్తించి ఇలాంటి అవార్డ్స్, రివార్డ్స్, చీఫ్ గెస్ట్కి పిలవడము ఇలాంటివి ఎన్నో ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక డాక్టర్ సంపత్ కుమార్ గారు ఒక విషయం చెప్పారు. ఆల్రెడీ నేను తన దగ్గర అవార్డు తీసుకున్నాను సేవలకి సంబంధించి. అలాగే ఈరోజు తను నన్ను స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు అని చెప్పారు. మీ అందరినీ కూడా ఆశీర్వదించారు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే రేపు పొద్దున ఇక్కడ ఉంటారు అనేసి చక్కగా వివరించారు. అయితే సంపత్ గారి గురించి ఇంకా చెప్తూ పోతే వెబ్ సిరీస్, ఈ మధ్య వెబ్ సిరీస్ అని వస్తున్నాయి కదా, అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తారు వారు. మొదటిగా మంచి గొప్ప విషయం ఏంటంటే ఇదివరకు మనం చేసిన కార్యక్రమాల్లో ఎవరో ఒకరు మనకు మాట ఇస్తారు, ఆ మాట ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో నిలబెట్టుకోలేకపోతారు. అలాంటి సందర్భంలో ఒక హాల్ ఫిక్స్ అయిపోయి కార్యక్రమం అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత డోనర్ అనేవారు ఆ డోనర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అలా సార్తో డిస్కస్ చేస్తున్నప్పుడు డోనర్ గురించి ఆలోచించకండి అమ్మా, కార్యక్రమం వెరీ ఇంపార్టెంట్, మీరు ఏం టెన్షన్ పడకండి అని అంటే నేను అందరి ముందర చెప్తున్నానండి. సార్ ఒకరోజు వాళ్ళ కలర్స్ బ్యూటీ స్టూడియో అండి, మీరందరూ కూడా పిల్లలు ఇప్పుడు టీనేజ్ వాళ్ళందరూ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. సార్ వాళ్ళది కలర్స్ బ్యూటీ స్టూడియో, చాలా చక్కటి రిసీవ్మెంట్ ఉంటుంది, చాలా బాగా తెలుసు కదా, మేకప్ అది బాగా చేస్తారు. అయితే వారు 30,000 అసలు మనం అడగక ముందు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు జీవితాంతం గుర్తుంటారండి. మీరు ఇది కరెక్టా కాదా? వారు నాకు చాలా హెల్ప్ చేశారు, నేనున్నానమ్మా అని సపోర్ట్ చేశారు. అందుకే వారు నేను కార్యక్రమం చేసినప్పుడు సంపత్ గారు కూడా కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, ఈ విషయంలో అందరికీ కూడా షేర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇదే మొదటిసారి. ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాలంటే పైకి చెప్పేది కొంచెం, వెనక చేసేది తక్కువ అని నేను ఫీల్ అవుతుండేవాడిని. కానీ మొదటిసారి సాయి సేవా సమితి గురించి తెలుసుకున్న తర్వాత, అలాగే ఇక్కడున్న పెద్దల గురించి తెలుసుకున్న తర్వాత నాకు కూడా అనిపించింది నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి పెద్దల్ని మర్యాదపూర్వకంగా కలుసుకొని
ఇక నుంచి వెనక నుంచి కాకుండా ముందు నుంచి ఇలాంటి సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన శాంతి గారికి మరియు ఇక్కడున్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అవార్డు గ్రహీతలందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాం, ఇందాక రమేష్ గారు చెప్పినట్టు ఇది మీరు చేయాల్సిన సేవని గుర్తించి ఇంకా ప్రోత్సహించేదే. అంటే ముందు ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో కూడా మీరు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తల్లిని మనమందరం ప్రేమిస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం, సహజం. వారి అమ్మగారు లేనప్పటికీ ఈరోజు కార్యక్రమం జరుగుతుంటే మా అమ్మగారి పేరు మీద మీరు చెయ్యండి అని వారి అమ్మగారి జ్ఞాపకార్థం మనకి సపోర్ట్ చేశారండి. మీరందరూ కూడా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ, వీరిని మనకు ఇంట్రడ్యూస్ చేసిన, ఇంత మంచి మనిషిని మనకు పరిచయం చేసిన పుట్ట రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఇమ్మడి రమేష్ గారు ప్రముఖ సామాజికవేత్త, వైశ్య రత్న మాట్లాడవలసిగా విజ్ఞప్తి చేస్తుంది. ఎప్పుడు అందరి వాడిగా, అందరికీ అనుగుణంగా ఉండేవాడిగా మా అన్నయ్య దామోదరన్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి రియల్గా నేను చెప్పాలంటే అన్నయ్య ఆ పదవిలో ఉన్నా కానీ అందరి వాడిలాగా అందరికీ దగ్గరలో ఎప్పుడంటే అప్పుడు ఫోన్లో మనకేమైనా అవసరం ఉంటే రియల్గా నాకు ఒకసారి అవసరం ఉంటే నేను వెళ్ళాను. అయితే ఇప్పటికి కూడా నేను మర్చిపోతలేను. నేను అడిగాను, అయిపోయింది. నాకే ఒక 10 times ఫోన్ చేసి అన్నయ్య పని అయిందా, ఇంకేమన్నా హెల్ప్ కావాలి అనే విధంగా ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదండి. రియల్గా అన్న గ్రేట్ అన్న. అన్నయ్య మీరు వినట్లేదు, అన్నయ్య దామోదర్ అన్నయ్య మీరు వినట్లేదు. చాలా మాకందరి వాడిలాగా ఉంటారు. ప్రతి ప్రోగ్రాంకు ప్రతి చిన్నోళ్ళ దగ్గరికి, పెద్దోళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి నేనున్నానంటూ వస్తుంటారు. అన్నయ్యకు నిజంగా రియల్గా హ్యాండ్సప్ అండ్ కృతజ్ఞతలు అన్నయ్య. ఇంకా మరియు మాకు మా ఇంట్లో మనిషిలాగానే మాలోగానే ఉండే మా కాచం సత్యనారాయణ అన్న ఎట్లా అంటే మా ఇంట్లో మనిషిలాగానే మాకు ఇట్లా అనుకుంటే మా దగ్గరే ఉండేటుంటారు. అన్నయ్య మీ సేవలు కూడా నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. సత్యనారాయణ మీరు కూడా మాకు అన్ని విధాల ప్రతిదానికి నేనున్నానని ముందుకు వస్తుంటారు. వారికి కూడా మరియు వేదికను అలంకరించిన డాక్టర్ గారు బ్లడ్ డొనేషన్ అంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంతమందికి బ్లడ్ డొనేషన్ ఇచ్చిండు. ఇవ్వడమే కాదు మాకు కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వాలనే విధంగా చెప్తున్నారు. మరియు మన ముఖ్య అతిథి మరియు అంత పెద్ద హోదాలో ఉన్న జడ్జి గారు కూడా మన ప్రోగ్రాంకి వచ్చినందుకు సార్ మీ గురించి చాలా విన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మరియు మన స్టార్స్ అంటే చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్క స్టార్ని కూడా మనము మహిళలను కూడా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి. అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మరియు ఈ సేవ అంటే అసలు ఈరోజు మనం ఈ అందరం కలుసుకోవడానికి కారణము ఆమె ఆల్ ఎస్. మీరు చూడండి, ఎస్ ఆల్ ఎస్. ఎస్ అంటే ఏదైనా రెడీ అన్నట్టు ఆమె పెట్టుకుంది. ఎస్ అంటే సాయి శాంతి సహాయ సేవ సమితి, ఆల్ ఎస్ అండి. ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ పూర్ణశాంతి గారు ఈరోజు మనకు ఈ అవకాశం ఇచ్చింది. ఆమె చేసే కార్యక్రమం నేను చాలా హైదరాబాద్కి వచ్చి తక్కువ ఒక 15 సంవత్సరాలు అయింది. ఈ 15 years నుంచి నేను పూర్ణశాంతి గారిని చూస్తున్నానండి. ప్రతి ప్రోగ్రాం కూడా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. ప్రోగ్రాం మామూలుగా ఉండదు. మంచి సేవా కార్యక్రమంలో ఉండే అండ్ భక్తికి సంబంధించిన గోమాత కానీ గుడికి కానీ వాటికి సంబంధించింది ఒక్కటి కూడా వేస్ట్ ప్రోగ్రామ్ అనేది నిజంగా పూర్ణశాంతి డాక్టర్ పూర్ణశాంతి గారి అంటే నేను చాలా అంటే చాలా విఐపిగా చూస్తానండి. అంటే చాలామందిని మనం మహిళలు అంటే మనమే కాకుండా మహిళలు కూడా మనతో పాటు బాగుండాలని గుర్తిస్తుంటాను. ఎక్కువ ఏ ప్రోగ్రాం మనకు వచ్చినా కానీ ఎవరికి కూడా నేను అందుబాటులో ఉండి ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కారణం ఉంటాను. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఈ కరోనా టైంలో మనం ఎవ్వరము బయటికి రావడానికే భయపడ్డామండి. ఎవరం కూడా బయటికి రాలే, ఇంట్లోనే ఉన్నాం. ఆ టైంలో కూడా వాళ్ళు రియల్ గాడ్స్ అండి. దేవుళ్ళు అంటే ఎక్కడ ఉన్నారంటే ఈ కరోనా సేవలు ఎవరైతే చేశారో వీరు నిజంగా రియల్ దేవుళ్ళు. మీరు నిజంగా చెప్పండి, డాక్టర్లు ఎట్లయితే దేవుళ్ళు, డాక్టర్లు కనపడని దేవుడు గుళ్ళో ఉంటే కనపడే దేవుడు డాక్టర్లు, అదేవిధంగా ఈ సేవ చేసే వాళ్ళు కూడా నేను నిజంగా రియల్గా డాక్టర్ కానీ దేవుడిలాగానే మిమ్మల్ని సంపాదిస్తాను. థ్యాంక్ యూ. ఇంకా చాలామంది మాట్లాడి ఎక్కువ టైం తీసుకోలేను.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరితో కలిసినందుకు చాలా సంతోషం ఉందండి. నాకు స్టేజ్ మీద మాట్లాడే అలవాటు లేదు, కొంచెం తప్పుగా మాట్లాడితే ఏమో లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే బ్లెస్ చేయాలి, అలాగే మీరు కూడా ఏమైనా షాపింగ్ కూడా చేయాలి. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా అలాగే అందరి గురించి చెప్పారు. మరి చీఫ్ గెస్ట్ గారికి మైక్ ఇచ్చే ముందు కాచం సార్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. మధుసూదన్ సార్ మాట్లాడతారా? ఓకే. మరి ఈనాటి గౌరవ అతిథి పెద్దలు బూరుగుల మధుసూదన్ గారు. నిత్యం మనం దాదాపుగా అంటే జనరల్గా న్యాయమూర్తులు ఎక్కడ పేపర్లలో కనిపించరు, కానీ విభిన్న శైలిలో ఏ కార్యక్రమం చేసినా చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం కాకుండా ఒక పంక్చువాలిటీగా, న్యాయమూర్తి అంటేనే పంక్చువాలిటీ ఉంటే మనం కోర్టులో చూస్తుంటాం. డెఫినెట్గా మాటిస్తే తప్పకుండా ప్రతి కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించి తను ఇచ్చిన టైం ప్రకారం ఆ షెడ్యూల్లో భాగంగా నిరంతరం ప్రజాసేవలో పనిచేసేటువంటి, సమాజ సేవలో పనిచేసేటువంటి వాళ్ళ కోసం పరితపించే మనసున్నటువంటి గొప్ప వ్యక్తి మా మధుసూదన్ సార్ గారిని మాట్లాడవలసిన విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన పెద్దలు, సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కాచం సత్యనారాయణ గుప్తా గారు, V3 న్యూస్ చైర్మన్, ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కోలేటి దామోదర్ గారు, ఈనాటి చీఫ్ గెస్టు, అదేవిధంగా శ్రీమతి సంధ్య జనక్ గారు, తేజస్వి గారు, హంసిక గారు, రమేష్ గారు, అనిల్ కుమార్ గారు, రాజేష్, ఎర్రం బాలకృష్ణ గారు, సంపత్ గారు. ఈరోజు ఐకన్ అవార్డ్స్, ఇది కరోనా వారియర్స్ ఫెలిసిటేషన్ సభ డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా గారు ఏర్పాటు చేశారు. ఈ మేడం ఇంతకుముందు ఎన్నో సమాజ కార్యక్రమాలు నిర్వహించారు. వారిలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక మదర్ తెరేసా, ఒక రుద్రమదేవి లాంటి వారు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటికీ ఉదాహరణలు చెప్తాను. ఎందుకు అట్లనని ఏదో పోగొడతనే కాదు. ఒకరోజు ఒక అనాథ శవం పడి ఉంటే మేడం స్వయంగా ఆ శవాన్ని తీసుకెళ్ళి శ్మశాన వాటికలో దహన క్రియలు నిర్వహించి స్వంత ఖర్చుతో అన్ని నిర్వహించారు. అందుకే వారు ఒక లక్ష్మీబాయి, ఒక రుద్రామదేవి లాంటి వారిని చెప్తారు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే వారు ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో మందికి సహాయం చేశారు. ఈ మధ్యన కరోనా టైంలో కూడా రేషన్ వగైరా వగైరా అన్ని పేదలకు పంచిపెట్టారు, ప్రసాదించారు. ఆ విధంగా వారు ఒక మంచి, ఒక దయామయురాలు కూడా అనవచ్చు, ఒక సామాజిక సేవిక కూడా అనవచ్చు మనం. ఎందుకంటే వారు చేస్తున్న కార్యక్రమాలు అలా ఉన్నాయి. ఈ రోజులలో డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎంతో వెనుకాడుతుంటాం, కానీ మేడం అలాంటి వారు కాదు. మనం ఎంతో సంపాదిస్తూ ఉంటాం, డబ్బును సంపాదించుతూ ఉంటాం, కానీ దాన్ని సక్రమంగా ఖర్చు పెడితే దానికి ఒక విలువ, సార్థకత నిల్చుంటుంది. ఆ విధంగా మేడం తన సొంత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు, ఎంతోమందికి సాయం చేశారు. కాబట్టి వారిలో ఒక మన డాక్టర్, ఇంతకుముందు చెప్పాను కదా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారని, అందులో వీరు ఏది తలపెట్టినా 100% సక్సెస్ అవుతూ ఉంటాయి ప్రోగ్రాంలు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఒకసారి సాయిబాబా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు, సేటు, ఒక వ్యాపారస్తుడు. బాబా నాకు వెంటనే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని అడిగారు. బాబా చూశారు, సరే కూర్చొని ఆయన ప్రసాదిస్తానని. అరే అబ్దుల్ ఇదరావు, పలానా దగ్గరికి పోయి 2 రూపాయలు అప్పు తీసుకురాపు అంటే అతను పోయి వస్తాడు. అయ్యా ఇయ్యలేదు. ఒక కిషన్ షాప్కే పాస్ జావు, 2 రూపాయలు అప్పు తీసుకున్నా అంటే ఎవరు ఇవ్వలేదు బాబా అని. ఇట్లా 4-5 షాపులో తిప్పిన ఎవడు ఒక పైస ఇవ్వలేదు. అక్కడ కూర్చున్న వ్యాపారస్తుని దగ్గర జేబులో 2 రూపాయల నోట్ల కట్టలు మెరుస్తున్నాయి. ఏమయ్యా, నేను 2 రూపాయల కోసం మావని 5-6 షాపులు తిప్పాను, నువ్వు ఆత్మజ్ఞానం కావాలని వచ్చావు, నీ జేబులో నోట్ల కట్టలు ఒక్క 2 రూపాయలు ఇవ్వలేకపోయావా? నీలోన త్యాగ గుణం లేదు కదా,
నా కర్మన నా ప్రజయ ధనిన త్యాగినైకే అమృతత్వ మానుషు అన్నట్టు ఎవడైతే కొంత త్యాగం చేస్తాడో వానికే మోక్షం లభిస్తుంది, వానికే పుణ్యం వస్తుంది. నీకు ఆత్మజ్ఞానం ఎలా ఇవ్వాలి? నీ దగ్గర క్వాలిటీ లేదు, త్యాగ గుణం లేదు, కాబట్టి నీకు ఇవ్వలేనని ఎలా కొడతాడు. అంటే మనిషిలో కొంత త్యాగ గుణం ఉండాలి. ఇది బాబా గారి సాయి చరిత్రలో ఉంది ఇది ఈ విషయం. ఆ విధంగా ఎవరైతే సమాజానికి కాస్తో కూస్తో తనకు తోచిన సహాయం అందిస్తాడో అతనిలోని త్యాగ గుణమే అతని మోక్షాన్ని ఫలిస్తుంది. సమాజ సేవే మానవ సేవే మాధవ సేవ అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. జనసేవయే జనార్దన సేవ. ఆ విధంగా డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గారు మంచి మంచి సామాజిక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. నేను స్వయంగా చూశాను. వారి చరిత్ర చూస్తే వారు నిజమైన సాయిబాబా భక్తురాలని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. వారు చిన్నప్పుడు 3 అంతస్తుల భవనం నుంచి 3-4 ఏళ్ళ వయసులో కింద పడ్డారు. ఎవరైనా బతుకుతారా మీరే చెప్పండి. మామూలు వ్యక్తి 3 అంతస్తుల భవనం నుంచి, చిన్న పాప 3 అంతస్తుల భవనం నుంచి కింద పడితే ఎవరు బతికే ఛాన్స్ లేదు. కానీ మేడం ఆ విధంగా పడి కూడా బ్రతికారంటే ఆమె సాయి భక్తులు అంటారు. ఇది ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఇంతకంటే గొప్ప ఎవరు చెప్తారండి? బాబాను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోలేదు. వీరు మంచి బాబా భక్తురాలు కాబట్టి వారి పూజ చేశారు ఇంతకుముందు. బాబా గారి ఆశీస్సులు ఎప్పుడూ మేడం మీద ఉంటాయని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం డబ్బు సంపాదిస్తున్నాము, మనం ఆలోచించాలి మనం ఏం ఖర్చు పెడుతున్నామని, సమాజానికి ఏం చేస్తున్నామని. ఒకసారి ఒక ధనవంతుడు చాలా డబ్బు కూడబెట్టాడు. ఇంట్లో వాళ్ళకు సరిగ్గా తిండి పెట్టకుండా పస్తులుంటూ ఆ డబ్బునంతా కూడబెట్టి వాటిని బంగారం, ఆ డబ్బుతోని బంగారం కొని ఆ బంగారాన్ని గోడ తవ్వి గోడ లోపల నిక్షిప్తం చేశాడు. ఎవరికి కనపడకుండా, ఇంట్లోకి చెప్పలే. అది అట్టనే ఉండిపోయింది. అతను కొంతకాలానికి మంచాన పడ్డాడు, ఎవరికి చెప్పకుండానే మరణించాడు. అందులో ఉన్న ఆ బంగారం అట్లనే ఉండిపోయింది గోడలో, ఇంట్లోకి చెప్పలే. ఆ ఇంట్లో పేదరికంతో ఆ ఇల్లును అమ్ముకొని పోతారు. కొత్తగా కొన్నోడు ఇల్లును రిపేర్ చేస్తుంటే గోడను తవ్వుతే అందులో నుంచి బంగారు ఆభరణాలు ఆ కడ్డీలన్నీ బయటపడితే వాళ్ళు అనుభవించారు. కాబట్టి మనం డబ్బును ఖర్చు పెట్టకుండా సంపాదించి దాచుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? దానివల్ల ప్రయోజనం లేదు కదా. అతనే కనుక ఇంట్లో మంచిగా చూసుకుంటూ ఇంత సమాజ సేవ చేస్తే అది సార్థకం అయ్యేది కదా. ఆ విధంగా అతను డబ్బును కూడబెట్టాడు, మంది పని చేశాడు. కాబట్టి మనకు తోచిన సాయం నేను అంటున్నాను ప్రజలకు. అదే త్యాగభావమే ఉండాలని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడే ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు చెప్పగలుగుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు భవిష్యత్తులో ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ మన సమాజానికి చక్కని అద్భుతమైనటువంటి సేవ చేయాలని, అదేవిధంగా ఆ పన్నులను ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లోతైన విశ్లేషణ చేసి గత కొన్ని సంవత్సరాల నుండి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఆమెలో ఉన్నటువంటి సమాజ సేవ కావచ్చు, ఆమెలో ఉన్నటువంటి మానవతావాదిగా ఉన్నటువంటి విషయంలో తను ప్రస్తుతించినటువంటి సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, సోదర సమాన అయినటువంటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కోలేటి దామోదర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మీరు వ్యాక్సిన్ వేసుకోలేదండి, తీయండి అంటున్నారు. నాకు కరోనా వారియర్స్ ఫెలిసిటేషన్స్. శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఎర్రం శాంతి గారు, బాలకృష్ణ గారు రావాల్సిందిగా, గౌరవనీయులు బాలకృష్ణ గారు వేదిక రావాల్సిందిగా కోరు. డాక్టర్ ఎర్రం శాంతి గారు చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటాం, వేరే వివిధ రకాల ప్రోగ్రాం చేస్తుంటాం. ఇది వేరు, ఇది కరోనా వారియర్స్. ఈ కరోనా వారియర్స్ అనేది మనం ఇదివరకు ఈ పదం వినలే. అప్పుడప్పుడు కొన్ని పదాలు పుట్టుకొస్తాయి, ఎప్పుడు కూడా ఈ కరోనా వారియర్స్ అనే పదమే వినలే. అప్పుడప్పుడు ఈ పరిస్థితిని బట్టి పుట్టుకొచ్చిన పదం కరోనా వారియర్స్. దీనికి సమానంగా
ఇంకో పదం కూడా వింటున్నాం సంవత్సరం నుంచి ఫ్రంట్ వారియర్స్. అంటే ఇవన్నీ ఈ కరోనా మహమ్మారి గురించి వచ్చినాయి. కరోనా అనేది ప్రపంచంలో ఎందుకు పుట్టిందో, అది ఎందుకు వచ్చిందో, అది ఏం చేస్తుందో ఇప్పటివరకు డాక్టర్లకు సైంటిస్టులకు కూడా ఏం అర్థమవుతలేదు. అది ఎందుకు వచ్చింది తెలియదు, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, ఏం మందులు వాడాలో డాక్టర్లకు తెలుస్తలేదు. ఇప్పటికంత అయోమయం. కరోనా అంటేనే ఏం అర్థమవుతలేదు. అటువంటి ఒక మహమ్మారి చాలా ఘోరంగా మన ప్రజలను పీడించింది. చాలామంది చనిపోయారు, మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి సమయంలో ఈ కరోనా వారియర్స్ ఎవరు? మనమే. కరోనా వారియర్స్ ముందుండి ఒక సమయంలో కుటుంబ సభ్యులు కూడా భయపడే సందర్భంలో పార్థివ దేహం ఉంటే కుటుంబ సభ్యులు లేదండి మీరే కార్యక్రమం చేయండి అని కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, భార్య కూడా, చివరికి భార్య. అహ్మదాబాద్లో నా మిత్రుడు ఒక అతను చాలా పెద్ద మనిషి, ఇప్పుడే జడ్జి గారు చెప్పారు, ఇలాంటి సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మరి V3 ఛానల్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా చురుకైన పాత్ర వహించిన వ్యక్తి గౌరవనీయులు కాచం సత్యనారాయణ గారు. సామాజిక కార్యక్రమాలు కాచం ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు వివిధ జిల్లాలలో కూడా కాచం ఫౌండేషన్ తరఫున చేస్తున్నారు. ఇప్పుడు V3 ఛానల్ గొప్పగా నడిపిస్తున్నారు. ఒక ఛానల్ నడపాలంటే ఎంతో కష్టం, ఆర్థికంగా కానివ్వండి, ఎన్నో రకాల కష్టాలున్నా అవన్నీ ఎదుర్కొని ఈ కాంపిటీషన్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంటే కాంపిటీషన్ యుగంలో మరి ధైర్యంగా నడిపిస్తున్న మరి చాలా నాకు ఆత్మీయుడు గౌరవనీయులు కాచం సత్యనారాయణ గారికి, ఈనాటి ఈ సమావేశానికి నాతో పాటు అతిథిగా వచ్చిన గౌరవనీయులు బూరుగుల మధుసూదన్ గారికి, మల్కాజ్గిరి జడ్జి గారికి, గౌరవనీయులు దాదాపు 242 సార్లు ఒకసారి ఇచ్చుడే కచరా ఏమి ఇస్తాంలే బ్లడ్ డొనేషన్ అనే సమాజంలో 242 సార్లు అన్న గ్రేట్ కంగ్రాచులేషన్స్. 242 సార్లు రక్తదానం చేసిన మిత్రుడు సంపత్ గారికి, మరి ఇమ్మడి రమేష్ గారు తెలుసుకున్నారు, వాస్తవ్యులు, వ్యాపారవేత్త, ఎవరికి అవసరం ఉన్నా మరి ఇప్పుడే కాచం సత్యనారాయణ గారు, పూర్ణ శాంతి గారు చెప్పారు, ఎవరికి ఏ అవసరాలు ఉన్నా ఎంకరేజ్ చేసే వ్యక్తి ఇమ్మడి రమేష్ గారికి. మరి ఈనాటి రఘురామ్ గారు, మీరు ఏందో నాకు పరిచయం లేరు, మీరు వ్యాపారం అండి, బిజినెస్? ఓకే, ఐస్ క్రీమ్, మరి చలికాలం సమ్మర్లో తినిపించండి. గౌరవనీయులు రఘురామ్ గారు, బాలకృష్ణ గారు గౌరవనీయులు, మరి సినీ యాక్ట్రెస్ తేజస్విని హన్సిక గారు. తేజస్విని ఎవరు, హన్సిక ఎవరు? మీరు మాట్లాడరాదన్నారు, చక్కగా మాట్లాడారు. పాత్రికేయ మిత్రులు చాలామంది యూనిఫామ్లు వచ్చిండ్రు. ఎవరమ్మా? అవార్డు, చాలా సంతోషం. పూర్ణశాంతి గారు 10 గంటలకు అని చెప్పారు నాకు. 10 గంటలకంటే నేను 9:45కి వచ్చాను. నేను ఆసిఫాబాద్ రాత్రి 2-3 అయింది వచ్చేసరికి. 10 అంటే ఆదివారం నాకు కూడా డౌట్ వచ్చిందమ్మా, నీకు చెబుదాం అనుకున్నా. 10 గంటలకు ఆదివారం ఆరాంగా లేస్తాం తెలంగాణలో, మంచిగా లేచి తయారయ్యి ఏదో స్పెషల్స్ ఉంటాయి, ఇంట్లో వంటకాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, మెల్లగా 12 గంటలకు పెట్టమ్మా అందాం అనుకున్నా. లేదన్నయ్య మీరు 10 గంటలు షార్ప్ అంటే కరెక్టే కదా అని వచ్చిన. పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, మీ అందరినీ కలుసుకునే అవకాశం కూడా లభించింది మీ వలన. పూర్ణశాంతి గారికి శుభాకాంక్షలు. చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. వేరే కార్యక్రమాలు వేరు, ఈ కరోనా వారియర్స్కు గుర్తించి ఇదొక మినిమం కర్తవ్యం, అందరి కర్తవ్యం. కరోనా సమయంలో ఇప్పుడే చెప్పాను నేను, మా మిత్రుడు అహ్మదాబాద్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కరోనాతో చనిపోయాడు. అంటే అప్పుడు ఇంకా ఇంత పబ్లిసిటీ కాలే కరోనా వ్యాధి స్టార్టింగ్లో. చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, సంవత్సరానికి ఒక 10,000 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యక్తి, పెద్ద పరివారం, 5-6 కొడుకులు, 4-5 కూతుళ్ళు, పెద్ద బ్రదర్స్, ఒక 5-6, చాలా పెద్ద పరివారం.
ఆయన చనిపోయాడండి. చనిపోతే మాకు తెలిసింది కరోనా ఉంది కాబట్టి మేము కూడా పోలే, ఎవరో మిత్రులను కూడా వెళ్ళే. సరే మేము హైదరాబాద్ నుంచి వెళ్ళలే. కొడుకులు కానీ కుటుంబ సభ్యులు కానీ మున్సిపల్ వాళ్ళకి చెప్పారట, మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాం కానీ మేము శవం దగ్గరికి రాము, మీరే అంత్యక్రియలు చేయండి అన్నారట. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి సమయంలో కూడా మరి వైద్యులు, వైద్య సిబ్బంది వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. కరోనా సమయంలో ప్రత్యేకించి వైద్యులకు, నర్సులు కానీ, ఆ టెక్నీషియన్లు కానీ, వైద్య సిబ్బంది, అట్లనే శానిటరీ సిబ్బంది, మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శానిటరీ సిబ్బంది వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. అంటే కుటుంబ సభ్యులు పోలేని పరిస్థితులు కూడా వాళ్ళందరూ రోజనక పగలనక రాత్రనక సేవలు చేస్తూ పాపం కరోనా కొరకు సేవలు చేస్తూ కొంతమంది చనిపోయారు. ఆ సిబ్బంది డాక్టర్లు చనిపోయారు, వీళ్ళందరూ చనిపోయారు. మరి అటువంటి సేవ అంటే ఇంకా మానవత్వం ఈ దేశంలో ఉన్నది అనేటందుకు ఒక ఉదాహరణ. అట్లా చనిపోతే కూడా మన కుటుంబ సభ్యులు రాని సందర్భాలలో కూడా మరి చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళను గుర్తించి ఈరోజు చక్కటి కార్యక్రమం అని ఎందుకంటున్నా అంటే ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, కానీ ఇవన్నీ ఒక ప్రోత్సాహం, ఒక స్ఫూర్తి వేరే వాళ్ళకు కూడా, అరే మనం కూడా చేయాలి ఇటువంటి కార్యక్రమాలు. కరోనా సమయంలో అంత క్లిష్ట సమయంలో మరి చేసినందుకు డాక్టర్లకు మళ్ళొకసారి కూడా చెప్తున్నా, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, శానిటరీ సిబ్బందికి అందరికీ కూడా మరి మనం అందరం ప్రతి ఒక్కరం కృతజ్ఞతలు తెలియజేయాలి. అట్లనే వెళ్ళని వాళ్ళు, కష్టం చేయని వాళ్ళు, వెళ్ళని వాళ్ళు భోజన సదుపాయాలు చేశారు, సామాజిక కార్యక్రమాలు చేశారు. ఇటువంటి కరోనా సమయంలో కూడా చేశారు. మన భారతదేశ సంస్కృతిని అంటే మన మనిషి మేధస్సుకే అందని కరోనా, మనస్సు మేధస్సే తల దించుకున్నది, ఇప్పటికి అర్థమైతలేదు. అటువంటి కరోనా గురించి మన భారతీయ సంస్కృతి, మన సనాతన ధర్మం మర్చిపోవద్దు. లాక్డౌన్ పీరియడ్లో 4 రోజులు లాక్డౌన్, 2 నెలలు లాక్డౌన్. పాశ్చాత్య దేశాలలో అయితే వాళ్ళకి ఏ పూట ఆ పూట బయట తినాలే, బట్టలు తినాలి. మన దగ్గర పచ్చళ్ళు ఉంటాయి, మన దగ్గర బియ్యం ఉంటాయి, మన ఉల్లిపాయలు ఉంటాయి. ఒక 4 రోజులు లాక్డౌన్ అయినా కూడా మనం నడిపించుకోవచ్చు భోజనాలు. అంటే మన సంస్కృతి గురించి చెప్తున్నాం, ఇటువంటి చక్కటి భారతీయ సంస్కృతి. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చాలా మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మరి డాక్టర్ పూర్ణ శాంతి గారు నిర్వహించినందుకు వారికి మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు అవార్డు తీసుకున్న వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వారి కృతజ్ఞతలు, అవార్డు గ్రహీతలందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ, ఇది మినిమం కర్టసీ, ప్రతి ఒక్కరి పౌరుని కర్తవ్యం. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళను వెన్నుతట్టి మరి ప్రోత్సహించే ధర్మం అందరికీ సమాజంలో ఉంది. మరి అవార్డు గ్రహీతలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి చక్కటి కార్యక్రమంలో మీ అందరితో పాటు నాకు కూడా అవకాశం ఇచ్చిన పూర్ణ శాంతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ. కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దామోదర్ గారు, అంటే పంక్చువాలిటీ విషయంలో జనరల్గా 2 సెక్టర్లో పంక్చువాలిటీ ఉంటుంది. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, రెండోది జ్యుడిషియరీలో ఉంటుంది. వారిద్దరు కూడా ఇక్కడ చెప్పినటువంటి సమయానికి ఇచ్చేసారు. కాకపోతే మనం అవార్డు గ్రహీతలము, అవార్డీసు, ఇంకొంతమంది అతిథులు కాబట్టి జనరల్గా తెలంగాణ సాంప్రదాయంలో కొంత బద్దకస్తులు ఉంటాం కాబట్టి తెలంగాణలో కొంత లేటుగా రావడం జరిగింది. దానికి మాకు సభాముఖంగా మీకు మరొకసారి అట్లా జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నాం. మరి ఇప్పుడే ఇచ్చేసినటువంటి సంప్రదాయం కాదు, ముఖ్య అతిథి మాట్లాడకూడదు, బట్ ఈరోజు ఉన్నటువంటి స్పెషల్ డే కాబట్టి, ఒక ఫెలిసిటేషన్స్ కాబట్టి మరి ఇప్పుడే ఇచ్చేసినటువంటి బాలకృష్ణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గారికి, మిగతా పెద్దలకి, ఆహ్వానితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కరోనా బ్యారియర్స్ అంటే యోధులు. నిజంగా ఈ డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎంతో ధైర్యంతో
కరోనా స్ప్రెడ్ అవుతున్న టైంలో సేవ చేశారు. సో మీరంతా అభినందనీయులు. ఎంత చేసినా తక్కువే. ఇందాక సార్ చెప్పినట్టుగా దగ్గర వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళడానికి, క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో లేని టైంలో మీరంతా ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి వాళ్ళకి సేవ చేయడం అభినందనీయం. సో దానికి ఈ ప్రోగ్రాంకి నా వంతుగా సహాయాన్ని అందించినందుకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇక్కడ ఓవరోవర్ సహాయాలను కాకుండా వారి యొక్క బాధ్యతలు గుర్తించే విధంగా చేసేటువంటి పనిలో ఆ బాధ్యతను ఇంకొంచెం బాధ్యత పెంచే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగమే ఈరోజు. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున మరొకసారి సాయి శాంతి పూర్ణశాంతి గారు వారి యొక్క సంస్థ నుండి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు. మరి ఇప్పుడు అవార్డు గ్రహీతలందరినీ కూడా మీరు సీరియల్గా పిలిస్తే గెస్టులు వెళ్ళిపోతారు కాబట్టి అలాగే మీ అందరినీ ఆశీర్వదించి ప్రసంగించిన మన ఎర్రం బాలకృష్ణ గారి గురించి ఒక్క మాట అండి. కరోనా సందర్భంలో ఎవరైతే మనందరం కూడా, నాకు కూడా కరోనా వచ్చింది, దాని నుంచి జయించి మళ్ళీ బయటకు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ సమయంలో వారికి తెలియగానే ఇమీడియట్లీ ఇక్కడిక్కడ వీళ్ళు ఉంటారు అని వాళ్ళని ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసే వాళ్ళని కానివ్వండి, డాక్టర్ని కానివ్వండి, వారు చాలా చక్కటి సజెషన్స్ ఇచ్చి ఈవేళ కరోనా నుంచి బయటపడి మీకు కనిపిస్తున్నానంటే దానికి కారణం బాలకృష్ణ గారండి. వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను వేదిక వద్దకి రమ్మన్నాను. మన రమేష్ గారు, తల్లాడ సాయి అంటే సినిమా తీస్తున్నాడు ఆయననా? డైరెక్టర్ తల్లాడ సాయి అండి. మాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక షార్ట్ ఫిలింలో నేను కూడా యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ సాయి. ఒక్క నిమిషం. వారు ఇక్కడే ఉండండి, ఎందుకంటే చైన్లోకి వెళ్ళాక వెళ్ళిపోతారు. పిల్లవారు డాక్టర్ పూజికా దేవి గారు ఇంకా ఆపరేషన్లో ఉన్నారంటండి. వారు ఎమర్జెన్సీ వచ్చింది, డాక్టర్స్ అంటేనే అంతే కదండి. క్లినిక్ అండి, మీరందరూ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అంటే మన ట్రీట్మెంట్ ఏమున్నా డాక్టర్ శ్రీకాంత్ గారిని సంప్రదించాలండి. రఘురామ్ ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని సత్కరించుకుందాం.
ఒకసారి నువ్వు మైక్ అందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. వర్కర్ పెట్టి ఇక్కడ నేమ్స్తోనే వాళ్ళని పిలవడమే. రఘురాం ప్రసాద్ గారు అయిపోయాక బుద్ధ రామకృష్ణ గారు రెడీగా ఉండండి అని చెప్పు. తర్వాత రామకృష్ణ గారు నాకు వ్యక్తిగత మిత్రుడు. తను రెడ్ క్రాస్లో మాకు సీనియర్. తను ప్యాటర్న్ మెంబరు, ఎంసీ మెంబరు. మన గత గవర్నరు నరసింహన్ గారితో కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి తమిళిసై గారితో 2 సార్లు కూడా మెడల్స్ తీసుకున్నటువంటి ఘనత ఉన్నది. మంచి సోషల్ వర్కర్, హార్డ్ వర్కరు, నేటివ్ ఆఫ్ ఆంధ్ర, బట్ తెలంగాణలో పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ సమాజ సేవలో, రాష్ట్రాలు వేరైనా కానీ ఇక్కడ కూడా సమాజ సేవలో అంకితమవుతుంది.
శంకర్ గారు, దోసపాటి రాము, రేవంత్ రాథోడ్, కోప్టి, రవిచంద్ర గౌడ్, వారితోటే వస్తుంది. కానీ మరి అంటే బోనాల సీజన్ కాబట్టి కొంచెం లేట్ అయినట్టు మా గురువు గారికి. థ్యాంక్ యూ. జరిగినటువంటి కార్యక్రమానికి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు, కృతజ్ఞతావందనలు. మరి లాస్ట్ పెద్ద మనిషి మన గురువర్యులు గారు అనుకోకుండా ఆలస్యమై ఇచ్చేసినా కానీ మనకు అందరికి కూడా ఆశీస్సులు అందించవలసిందిగా దైవజ్ఞ శర్మ గారిని కోరుచున్నాను. సాంస్కృతిక సౌజన్యమూర్తి గౌరవనీయులు
కాచం వారికి, ఈనాటి ముఖ్య అతిథి మాన్యులు రసహృదయులు దామోదర్ గారికి, జడ్జి గారికి, చిరంజీవి పూర్ణశాంతి గారికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, హోప్ సంస్థల వాళ్ళకి మీ అందరికీ నమస్కారం. చిరంజీవి పూర్ణశాంతి ఇవాళ చాలా అద్భుతమైన ఒక యజ్ఞతుల్య కార్యక్రమం చేసింది. కరోనాలో వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి చాలామందికి ప్రాణదానం చేసినటువంటి ఒక ముఖ్య దాతలకు, ఒక సుక్షితులైన సైనికులు సన్మానం చేసినందుకు ఒకసారి పూర్ణశాంతి గారిని చప్పట్ల ద్వారా అభినందన తెలియజేసిగా కోరుతున్నాను. గౌరవనీయులు గుప్తా గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, దామోదర్ గుప్తా గారు ఎక్కడ ధర్మం ఉన్నా, ఎక్కడ మంచి ఉన్నా తన సహకారాన్ని సయోజన అందించే సౌజన్యమూర్తి. సత్యనారాయణ గారు ఉద్యమకాలం నుంచి కూడా మాన్య ముఖ్యమంత్రి గారికి ఆత్మీయుడిగా ఉండి ఎన్నో వైవిధ్య కార్యక్రమాలకు ఒక ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి ఇవాళ జాతీయ నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆవిష్కరించబడ్డాడు. దానం చేయడంలో అందవేసి చేయి అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు. ఇవాళ వీళ్ళందరినీ కరోనా సమయంలో మీ అందరు సేవ చేసినటువంటి ఇంతమందికి ఈ అవార్డు మా దామోదర్ గుప్తా గారి మీద, మా న్యాయమూర్తి గారి చేతుల మీదుగా, మా సత్యనారాయణ గారి చేతుల మీద ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైతే దానం, ధర్మం, ప్రయోజనం, సత్కారం ఉంటుందో ఆ సత్య సమాజం బాగా సస్యశ్యామలంగా పరిణమించే అవకాశం కోరుకుంటూ ఈ విలక్షణ వేదికలో కొద్దిగా ఆలస్యమైంది ట్రాఫిక్ కూడా. ఏదేమైనా కూడా మీ అందరికీ వయసులోనే 65 ఏళ్ళు కాబట్టి వయసు నుంచి ఆశీర్వదించే వయసు ఉంది కాబట్టి మీ అందరూ సముజ్వల భవిష్యత్తు. గురువు గారు ఒక్క సెకండ్ ప్లీజ్. చిల్డ్రన్స్, చిరంజీవి పూర్ణశాంతి, జేడి లక్ష్మణ గారు సాధారణంగా ఎవరిని మెచ్చుకోడు. అమ్మాయి జేడి లక్ష్మణ గారికి సత్కార కార్యక్రమం, దానికి మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు కూడా వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి పూర్ణశాంతి చేసిన కార్యక్రమంలో వెళుతూ చాలా కాలం తర్వాత ఒక గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం వహించిన అనుభూతితో వెళ్తున్న గురువుగారు అన్నాడు. అది పూర్ణశాంతి యొక్క యోగ్యత. మరొకసారి అమ్మాయిని అభినందించాల్సి. ఇవాళ కరోనా మహమ్మారి ఇది సమసిపోతుంది. సంఖ్యాశాస్త్ర పరంగా ఒక ఆరోగ్యకరమైన ప్రపంచం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవ చేసినటువంటి చిరంజీవి నందన్ అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, సేవ భారతదేశ ధర్మం, ఉపదేశం భారతదేశ ధర్మం, త్యాగం భారతదేశ ధర్మం, దానం భారతీయతలో ఒక గొప్పదనం ఉంది. అందుకే వివేకానంద అన్నాడు, ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు. స్వచ్ఛమైనటువంటి వాడు భారతీయులు, పేదవాడు. అలాంటి భారతీయ సంస్కృతిలో తల్లిని గౌరవించాలి, తండ్రికి నమస్కరించాలి, గురువును సత్కరించాలి, సభ్య సమాజానికి ఉపయోగపడాలి, తోటివాడికి సహాయం చేయాలి. జీవిత పరమార్థం అది. మీ అందరూ కూడా ఈ ప్రయాణంలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆ యోగ్యతను, ఆత్మస్థైర్యాన్ని, ఆ శక్తిని ఇవ్వాల్సిందిగా నా ఆరాధ్యదైవటువంటి భారతీయులను అభినందిస్తూ ఈ విలక్షణ వేదికలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు. అమ్మాయి ఇంకా 2 నిమిషాలు అంటుంది, మరి గెస్ట్ వెళ్ళిపోతారు కనుక జ్యోతి పటేల్ అని తను కరాటే పైన కూడా ఒక పుస్తకాన్ని రచించారు. కానీ తను చక్కగా మీ అందరి చేతి మీద పుస్తకం కూడా లాంచింగ్ చేద్దాం అనుకున్నారు. ఇంకా ఆన్ ది వే ఉన్నారు. వారి అన్నయ్య వచ్చారు, వారికి అందించవలసిందిగా మనవి చేసుకుంటాం. ప్రవీణ్ పటేల్ గారు అందుకోవాల్సిందిగా మనవి. ప్రవీణ్ పటేల్ గారు వేదిక రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. తను జేపీ ఫౌండేషన్ అని ఒక సంస్థను పెట్టి చక్కగా ఉత్తమంగా పుస్తకాలు రచిస్తూ పిల్లల జీవితంలో ఆనందాన్ని నింపడం కోసం ఈయన ఒక బృందంగా పనిచేస్తున్నారు. వారి అన్నయ్యని వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి పటేల్ గారి అన్నయ్య ప్రవీణ్ పటేల్ గారికి అందవలసిందిగా మనవి. అన్నయ్య గారు సూచించే మాటలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని, అమ్మ వేస్ట్ చేయకండి, కార్యక్రమాలు చేయండి కానీ వేస్ట్ చేయకండి అని చెప్తూ ఉంటారు.
అలాగే అన్నయ్య మీ కోరిక మేరకు మీరు చూసినట్టయితే హాల్లో ఒక్కటి కూడా వేస్ట్ చేయలేదు. మేము చాక్లెట్ బొకేస్ చేయించాం. అది చక్కగా చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. చాక్లెట్ బొకేస్ చేయించాము. థ్యాంక్ యూ. చాక్లెట్ బొకేస్ చేయించారు, థ్యాంక్ యూ. ఈ షాల్వలు కూడా బంద్ చేయండి అమ్మ, షాల్స్ బంద్ చేయండి. అలాగే సార్, బంద్ చేసి ఒక మంచి టవల్ ఇవ్వండి. సరే సార్, అలాగే తప్పకుండా. లేకుంటే ఒక బెడ్షీట్ ఇవ్వండి, తప్పకుండా బెడ్షీట్ ఇవ్వండి. లేదు ఇంకేదైనా బ్లాంకెట్ ఇవ్వండి, టవల్ ఇవ్వండి, ఏదైనా ఇంట్లో అక్కడికి వచ్చేది ఇవ్వండి. కానీ షాల్ దయచేసి నెక్స్ట్ మీటింగ్లో షాల్, నెక్స్ట్ మీటింగ్ ను షాల్ కనిపించకుండా ఉండాలంటే ఇక్కడికి వచ్చిన డోనర్స్ అందరూ కూడా ఒక జత బట్టలు పెట్టే విధంగా మాకు డొనేట్ చేస్తే మేము కూడా ఇస్తాం అన్నయ్య గారు. కొంచెం వాస్తవానికి దగ్గర ఉందాం. షాల్వలు బంద్ చేసి ఏదైనా టవల్ ఇవ్వండి, బెడ్షీట్ ఇవ్వండి, ఇంకేమైనా ఇవ్వండి. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఇచ్చేసిన మా జడ్జి గారు మధుసూదన్ గారికి, కాచం సత్యనారాయణ గారికి, స్పాన్సర్స్ కి అందరికీ మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు వచ్చిందండి చీకోటి రాధా గారు. ఇంతకు ముందే వారు చేసిన బిజినెస్ గురించి వివరించాను, రాజేష్ గారి గురించి వివరించాను. ఇక్కడ కొంతమంది గురించి కూడా చెప్పాలి. ఇమ్మడి జ్యువెలరీస్ వారు, కేపీసీ వారు, రైస్ మార్ట్ వారు, రవటచ్ వారు, అలాగే మంచాల అశోక్ జ్యువెలరీస్ వారు, స్వదేశీ సోలార్ గారు, మన కలర్స్ స్టూడియో, అలాగే స్నిగ్ధ ఈవెంట్స్, అలాగే మన నెల్లూరు ప్రసాద్ గారు వారు, తర్వాత బొటీక్ మీ ఫ్రెండ్ వచ్చారమ్మా. అలాగే మళ్ళీ వి క్యాటరర్స్, ఫర్నిచర్ వారు వచ్చారా అండి? ఫర్నిచర్ ఫ్రెండ్ వచ్చారా? Coming.